కొండా సురేఖకి కాంగ్రెస్ నచ్చట్లేదా? లేదు కాంగ్రెస్ పార్టీకే కొండా సురేఖ నచ్చట్లేదా? ఈ విషయం తేలాలి. ఎందుకంటే అనేక వివాదాలు. ఒక వివాదం కాదు. కొండా సురేఖకి ఆ జిల్లాలో అంటే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఎమ్మెల్యేలతో పడదు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రితో పడదు. ఆ జిల్లాకి ఇన్‌చార్జ్ మంత్రి. పడదు. ఇప్పుడు కొత్తగా కడియం శ్రీహరితో వివాదం. అంటే ఇది కొత్త వివాదం. వివాదాలు గతం నుంచి ఉన్నాయి అతనితోటి. ఇప్పుడు కొత్త వివాదం. తర్వాత ఆహ్, ఏకంగా కొండా సురేఖ కూతురు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా కామెంట్ చేసిందావిడ. ఎవరు? కొండా సురేఖ కూతురు. గతంలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీని కొండా సురేఖ ఓఎస్‌డి గనిబెట్టి బెదిరించాడు అని చెప్పేసి సుమంత్ అతని పేరు. అతన్ని సస్పెండ్ చేశారు. అతన్ని అరెస్ట్ చేయడానికి పోయినప్పుడే కొండా సురేఖ కూతురు కొద్దిగా అగ్రెసివ్‌గా మాట్లాడారు. ఆ టైంలో అది పెద్ద గొడవ నడిసింది. మొత్తానికి రాజీ కుదిరింది మొత్తానికి గాని, అప్పట్లో పెద్ద గొడవ నడిసింది. అంటే ముఖ్యమంత్రితో గొడవ. అది రాజీకి పడ్డారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డితో చిన్నపాటి గొడవ. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎప్పుడూ గొడవ. ఆ జిల్లా ఎమ్మెల్యేలతో గొడవ. ఇప్పుడు కొత్తగా కడియం శ్రీహరితో ఒక గొడవ. ఏంటిది? అంటే నిజానికి ఇక్కడ మొన్న లాస్ట్ పేపర్‌లెస్ క్యాబినెట్ సమావేశం అని ఒకటి పెట్టారు గదా! ఆ సమావేశానికి కొండా సురేఖ హాజరు కాలేదు. పేపర్ వాడకుండా పేపర్‌లెస్ క్యాబినెట్ అని పెట్టారు. ఫస్ట్ క్యాబినెట్ పేపర్‌లెస్ క్యాబినెట్. దానికి కొండా సురేఖ హాజరు కాలేదు. అంటే క్యాబినెట్ సమావేశానికి కూడా రావడానికి ఆమె ఇష్టపడలేదు. మళ్ళా ఆవిడ అవైలబుల్‌గానే ఉన్నారట. అవైలబుల్‌గా ఉండి కూడా క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. సో, అంటే వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కదా అని అనుకోవడానికి లేదు. ఆమె క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. బాధ్యతగా ఉండాలి. ఆమె బాధ్యతగా ఉండాలి. ఆమె బాధ్యతని ప్రభుత్వం కూడా పర్యవేక్షణ చేయాలి. అది పార్టీ విషయాలు గాదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం గదా! సో, ఏదేమైనా ఈ వరుస వివాదాల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖ తేల్చుకోవాలి. ఆమెను మంత్రిగా కొనసాగించదలుచుకుంటే ఆమెను యాక్టివ్‌గా ఉంచాలి. ఇప్పుడు ఆమె సమీక్షని ఆమె పెట్టాల్సినటువంటి సమీక్షని కడియం శ్రీహరి పెట్టడం ఏందండి? కడియం శ్రీహరి పెట్టాడంటే కడియం శ్రీహరి వెనకాల ఎవరుంటారు ఖచ్చితంగా? పెట్టగలిగాడు అంటే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా కడియం శ్రీహరి పోయి దేవాదాయ శాఖ డైరెక్టర్‌ని, అధికారులను పిలిపించి సమీక్ష పెట్టి ఆదేశాలు జారీ చేస్తాడా? అంత అవకాశం ఉంటదా అసలు? ముఖ్యమంత్రికి తెలవకుండా జరిగే అవకాశం ఉంటదా? సో, ఏదేమైనా ఆమెని మంత్రి పదవిలో ఉంచదలుచుకుంటే ఆమెను అన్ని విషయాలు ఇన్వాల్వ్ చేపించాలి. లేదు ఉంచదలుచుకోకపోతే ఆమె ప్లేస్‌లో వేరే బీసీ మహిళకి ఎవరికైనా మరి మంత్రి పదవి ఇవ్వాలి. కానీ ఈ గొడవలు ఇలా కంటిన్యూ చేసుకుంటూ ప్రభుత్వం నడిపితే అది ప్రజలకి నష్టం. అది ప్రజలకి నష్టం. ఇది కాంగ్రెస్ ఇంటర్నల్ పంచాయతీ కాదు. మంత్రుల మధ్య గొడవని, క్యాబినెట్ సమావేశానికి రాకపోవటం, తర్వాత ఒకళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు ఇంకొకళ్ళు చేయటం ఇది ప్రజలకి నష్టం. తేల్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ.